హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో వచ్చేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉన్న పదార్థం ఈ టాపిక్ ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను టెక్స్ట్ బుక్ చదువుకొని చూడండి టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ ప్రిపేర్ చేశాను అనమాట. ఈ నోట్స్ అనేది మనకు రివిజన్ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ నేను రివిజన్ కోసం రాసుకున్నాను, చూడండి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పదార్థం కణాలతో రూపొందించబడింది. పదార్థం అనేది కణాలతో రూపొందించబడినది. ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీలను ఆక్రమించుకుంటాయి. ఉప్పు కణాలు నీటి కణాలకి ఖాళీలను ఆక్రమించుకుంటాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఓ ప్రయోగం ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉంటాయి అనేది ఒక ప్రయోగం ఇచ్చాడు. చూడండి టెక్స్ట్ బుక్ చూడండి, ఇదిగోండి. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి. 2 లేదా 3 పొటాషియం కార్బోనేట్ స్ఫటికలను తీసుకొని వాటిని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించండి అని చెప్తున్నాడు. కరిగించండి. ఈ ద్రావణం నుండి సుమారు 10 మిల్లీలీటర్లు తీసుకొని వేరొక బేకర్లో 90 మిల్లీలీటర్ల నీటిని కలపండి. తిరిగి రెండవ బేకర్ నుండి 10 మిల్లీలీటర్ల ద్రావణం తీసుకొని దానికి 90 మిల్లీలీటర్ల నీటిని కలపండి. ఇలా ద్రావణాన్ని 5 నుండి 8 సార్లు విలీనం చేయాలంట. ఎన్నిసార్లు? 5 నుండి 8 సార్లు విలీనం చేయాలి ఇలా ద్రావణాన్ని. నీటికి ఇంకా రంగు ఉన్నదా అని ఒక ప్రయోగం ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ 100 మిల్లీలీటర్లు తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ 100 మిల్లీలీటర్లు ఇలాగా ఒక ద్రావణాన్ని తీసుకొని ఇదేంటంటే ఈ ప్రయోగం ఏం చెప్తుందంటే పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉన్నాయో అంచనా వేయడానికి ఈ ప్రయోగం అనమాట. టెక్స్ట్ బుక్లో ప్రయోగం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కృత్యం ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అంటే ఏ ధర్మానికి సంబంధించింది అని అడుగుతాడు. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉన్నాయి అనడానికి ఈ ప్రయోగం అనమాట. అందుకని ఈ టెక్స్ట్ బుక్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ప్రయోగంలో పొటాషియం పర్మనేట్ యొక్క కొన్ని స్ఫటికలు ఎక్కువ పరిమాణం అంటే 1000 లీటర్లు గల నీటికి రంగును కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి పొటాషియం పర్మనేట్ యొక్క ఒక స్ఫటికలో మిలియన్ కొద్దీ చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించవచ్చు. ఈ ప్రయోగం ద్వారా మనం ఏం నిర్ధారించవచ్చు అంటే స్ఫటికలో మిలియన్ల కొద్దీ చిన్న కణాలు ఉంటాయని నిర్ధారించుకోవచ్చు. ఇవి తమకు తాము చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి పొటాషియం. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ పదార్థం యొక్క కణాల లక్షణాలు. పదార్థం కణాల లక్షణాలు, వాటి లక్షణాలు చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లక్షణాలు ఇచ్చేసి వీటిలో కానిది